కొంతమంది కస్టమర్లు ఎలా ఉంటారంటే మనకి ఒకేసారి 5 బ్లౌజులు ఇస్తారండి కుట్టమని. అందులో 4 బ్లౌజులు తీసుకెళ్ళిపోయి ఒక బ్లౌజ్ నీ దగ్గరే ఉంచు, వచ్చాక మొత్తం కూడా డబ్బులు ఇచ్చేస్తాను తీసుకునేటప్పుడు అంటారు. కానీ మళ్ళీ ఆ ఒక్క బ్లౌజ్కి రారండి, నెలలైనా రారనమాట. అంటే మనం 4 బ్లౌజులు కుట్టాం కదా, ఆ డబ్బులు కూడా ఇవ్వరు. వచ్చిన తర్వాత ఇస్తామని చెప్తారనమాట. నీ దగ్గర ఆల్రెడీ ఒక బ్లౌజ్ ఉంది కదా, కావాలంటే ఆ బ్లౌజ్ ఉంచేసుకో, నాకు ఇవ్వకు అంటారు. మనం కుట్టిన బ్లౌజ్ మనం ఏం చేసుకుంటాం, అయినా వేరే వాళ్ళ బ్లౌజ్ మనకెందుకు, కుట్టిన బ్లౌజ్ తీసుకోవాలి కదా, ఆ కుట్టినందుకనే డబ్బులు ఇవ్వాలి కదా, అలా ఉంటారండి. కానీ ఈ కస్టమర్ అలా కాదండి. 10 బ్లౌజులు తెచ్చింది అనుకోండి, అందులోంచి ఒక్క బ్లౌజ్ తీసుకెళ్ళినా కూడా ఆ ఒక్క బ్లౌజులు డబ్బులు ఇచ్చి తీసుకెళ్తుంది అనమాట. మళ్ళీ ఇంకొక 2 బ్లౌజులు తీసుకెళ్తుంది. అంటే నాకు తెలిసి బ్లౌజులు ఒకేసారి కుట్టలేనని చెప్పేసి 2 బ్లౌజులు కుట్టించుకుంటుంది. ఆ 2 బ్లౌజులకి డబ్బులు ఇచ్చి మళ్ళీ వేరే బ్లౌజులు వచ్చినప్పుడు ఆ దానికి డబ్బులు ఇస్తుంది అనమాట. అలా ఉంటే ప్రతి కస్టమర్ మనకు కూడా ఇబ్బంది ఉండదు. కానీ కొంతమంది అలా కాదు, ఎన్ని చీరలు ఇచ్చినా ఎన్ని బ్లౌజులు ఇచ్చినా ఒకటి ఉంచేసి మిగతా ఎన్ని బయటకెళ్ళిపోతారు, ఆ ఒక్కదానికి రానే రారు. ఎన్నిసార్లు